प्रसीद मह्यम् प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां धां विभूतिं सुरभिं नमामि परमात्मिकाम् वाचं पद्मालयां पद्मां सुतिं स्वाहां स्वधां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं सुधां वसुधारिणीं नमामि कमलाङ्कान्तां क्षमां क्षीरोधसम्भवाम् अनुग्रहवरां बुद्धिम् अशोकाममृतां दीप्तां लोकशोकविनाशिनीं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं पादजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं श्वेतपुष्करणीं शान्तां शुक्लमाल्याम्बरां श्रियं वसुन्धरामुदारां हरिणीं हेममालिनीं धान्यकरीं सिद्धिं स्त्रैण सौम्यां शुभप्रदां वैष्णवकानन्दां वरलक्ष्मीं वसुप्रदां हिरण्यप्राकारां समुद्रतनयां जयां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थिताम् दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं ప్రమాణం బీజమవ్యయం ద్వారా నించోడ్రా నిర్విణ్ణ సవిష్టో భూతర్మయూపో మహామకః సదక్షరమదక్షరం జ్ఞానగమ్యం పురాతనః देवस्य
प्रतिगृह्यतां ताम्बूलं समर्पयामि आनन्दमङ्गलनीराजनं दर्शयामि వాటర్ బాటిల్స్ ఉంటే వాడికి నెక్స్ట్ ఫిట్టింగ్ எல்லையில் சீழின் கருமாணிக்கச் சுடரை ஆனல்லன் பெண்ணல்லன் அல்லாலியுமல்லன் காணலுமாக உடனல்லன் இல்லை என்னல்லன் கூடுதலன்றாரா குடக்குத்தவம்மானே கூடுதலை நேவி குடுகுச்சட கோபம்
దేవి కురుక్షణ కోపం மணிவண்ணனேயம் கொள்ளார் குரலாய் நுண்பந்தி கைகம் வைகுந்தோறும் தாயமானே सेविता पंकजशङ्खपद्मनिधिभिर्युक्तां सदा शक्तिभिः जनयने सुशङ्खचक्रे स्फुटन्धमाज्यश्रुते भगवति हरिवल्लभे मनोज्ञेत्युगुणभूतिकरिप्रसीदमह्यं विद्यां सर्वभूतहितप्रदां विभूतिं सुरभिं नमामि परमात्मिकाम् हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं कान्तां क्षीरोदसम्भवां
भक्त्या नमामि पुरुषोत्तमम् భాగవతోత్తరంటే భీష్మాచార్యులు భాగవతోత్తరుడే ఉంటారు. భీష్మాచార్య వారు ఆయనకు ఆచార్యం ఎందుకు వచ్చిందంటే కౌరవులకి పాండవులకి గరుడోత్సవం నేర్పుతున్న వల్ల ఆయన ఆచార్యుడు అనడం జరిగింది. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్మాచార్యుడు. ఒక వ్యక్తికి సార్థకమైనటువంటి ఒక నామం ఉంటుంది. ఎందువల్ల అంటే ఒక గొప్పదైన ఏదైనా పని చేస్తే ఆ గొప్పతనం వల్ల వచ్చినటువంటి నామమే సార్థకంగా ఉండిపోతుంది. భీష్మాచార్యుడు భీష్ముడు అనేటువంటి నామము ఆయనకి తండ్రి పెట్టింది కాదు, తల్లి పెట్టింది కాదు. తల్లి పెట్టింది పేరు దేవవృతుడు ఆయన పేరు. తల్లి పెట్టిన పేరు దేవవృతుడు. భీష్ముడు తల్లి గంగాదేవి, తండ్రి శాంతనుడు. శాంతనుడి ద్వారా శాంతనుడు అయ్యారు. గంగాదేవి వల్ల గాంధేయుడు అయ్యారు. తల్లి పెట్టిన పేరు దేవవృతుడు. ఆయన అష్టవశులలో చిరవాడైనటువంటి ప్రభాసుడు అనేటువంటి ఒక శాప కారణం చేత ఆయన భూలోకంలో అవతరించవలసి వచ్చింది. అష్టవశులు అంటే హనుమంతుడు వసువులు. వారిని కూడా పుస్తకావిష్కరణ కోసం వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. కలకాల ధ్వనుల మధ్య కొంచెం సపంచి కొట్టండి ఈ సభ కాబట్టి. అలాగే ఆలయానికి అర్చక స్వామి చాలా ప్రధానం. మనందరం వస్తాం, ఈ కార్యక్రమం చేసుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ ఎప్పటికో వస్తాం. కానీ ప్రతిరోజు ఆ రఘునాథుణ్ణి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి శ్రీమాన్ సంతోష్ రోహిణీ కుమార్ స్వామి గారు. సంతోష్ రోహిణీ కుమార్ గారు. అలాగే మన పాచక స్వామిగా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి శ్రీమాన్ ఆవిష్కరింప ప్రార్థన తొలగించి దృశ్యాలు అని పక్కకి తొలగించి దానిలో ఉన్న పుస్తకాన్ని పుస్తకాన్ని ఆవిష్కరణ జరుగుతుంది. అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కోరుతున్నాం. కర్ణాటక స్వామి సీతాలక్ష్మణ సమేతులై 12 మంది ఆళ్వారులు, 2 ఆచార్యులతో కూడినటువంటి ఒక అద్భుతమైన మెమెంటోని ఈ గోష్ఠి సభ్యులకు అందించాలనేటటువంటి తలంపుతో దాన్ని కూడా ఆవిష్కరించుకున్నాం.
ధన్యవాదాలు శ్రీమాన్ శ్రీనివాస రామానుజు గారు. నిరంతరం శ్రమించారు మా చిన్నాన్న గారు. మా ఒక నెల రోజులు కాదు 15 రోజుల్లోనే పుస్తకం తీసుకురావడం జరిగింది. ఈ 15 రోజులు పిన్నికి తెలుసు, ఇంట్లో కంటే సతీష్ షాప్లోనే ఎక్కువ ఉన్నారు. పిన్ని గారిని తెలుసు. సతీష్ అంటే ఈ సతీష్ కాదు, ప్రింటర్ సతీష్. స్థానాచార్యుల వారికి ఇద్దరికి కలిపి పొగుడుతున్నావు ఇద్దరికి కలిపి అంటే అమ్మ ఇది లేకపోతే కష్టం కదా. ఇద్దరికి కలిపి అది ప్రచారం చేయండి. అలాగే వారికి మెమెంటో శ్రీ వెంకటేశ్వరుడు గారికి వెళ్తున్నాడు. అలాగే మన మెమెంటో పుస్తకం పిల్లలు పైకి వెళ్ళండి. పిల్లలు శతం దీర్ఘమాయుర్వరుతేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. వస్త్రాణి వసావసాదే యువోర్చిద్రామం తవోః సర్గాః అవాదృతం ప్రహుతాని ఎందుకు ఇలాంటి అనుబంధం ఏర్పడిందో తెలియదు కానీ మనం ఎక్కడ సరిగ్గా అక్కడికి నేను అలా వచ్చేస్తూ ఉంటాను. 405 కార్యక్రమం చాలా బాగుంది. అలానే రామాయణం ముందుగా మీ తిరువాయుమొഴി గురించి రామాయణం గురించి మాటలు చెప్పి తర్వాత ఎదుగురి క్షేత్ర మహాత్మ్యం గురించి జ్ఞాపకం చేస్తున్నారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ఎంత కాలం ఉంటుంది లోకంలో అంటే రామాయణం రామాయణం ఎంత కాలం ఉంటుంది అంటే వైష్ణవ సంప్రదాయం ఉన్నంత కాలం. ఇది రెండింటికి అది రావాలి. శాస్త్రంతి గిరయ యావతీ చ వసుంధర తావత్ రామాయణీ కథ లోకేషు ప్రతిష్ఠిత. ఎంతకాలం నలుగురు కొందరు ఉంటాయో అంతకాలం రామాయణం లోకంలో ఉంటుంది అన్నాడు. అంటే రామాయణం ఉంది అంటే మన సంప్రదాయం ఉంది, మన సంప్రదాయం ఉంది అంటే రామాయణం. ఎందుకంత అవినాభావం మనకి రామాయణంతో. అంటే మనం ఆరాధన చేస్తాం, ఆరాధన చేయకుండా భోజనం చేయటం అనేది ఎక్కడా హిందూ ధర్మంలో మీకు ఎక్కడా లేదు. ఎక్కడ కాలిపోయింది. ఏదో వాళ్ళకి తోచినట్టుగా దేవుణ్ణి ప్రార్థన చేస్తారు, తర్వాత భోజనం. మనకి శివారాధన మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన పద్ధతి ఉంది. ఆ రకంగా మనం ఆరాధన చేస్తాం. ఆ ఆరాధన ఎప్పుడు పూర్తవుతుంది అంటే రామాయణంలో ఒకసారి అయినా ఆ రోజు విన్నపం చేస్తేనే మన శివారాధన పూర్తయినట్టు. ఇది సంప్రదాయం, శాస్త్రం కాదు, సంప్రదాయం. అంటే తాత ముత్తాతల నుంచి అనూచారంగా మనకి పరంపరగా నిలుస్తున్నటువంటి ఆచారం. అంచేత మీరు గమనించండి, ఎక్కడ మీరు ఏ ఇంట్లో చూసినా సరే శ్రీ వైష్ణవుల యొక్క తిరుమాణిగా మీరు పరిశీలించినట్టయితే ఆరాధనాంతంలో ఎప్పుడైతే శ్రీవాణ తీర్థాన్ని శ్రీవాద తీర్థాన్ని పూజలు ఉత్సవం అనేది అయిందో వెంటనే రామాయణ కోశాన్ని పట్టుకుని కనీసం
2 రోజుల్లో రామాయణ పారాయణ ఇది చాలా వింత అవదు కష్టం. కానీ మన వాళ్ళు ఆకలి తీరిన వాళ్ళు, శాంతచక్యం వాళ్ళు, సీతావృత్తాంత కోవిదులు, వారి సమాన వేగులు, చెప్పాల్సినేముందండి? పాడ 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 చదివేస్తున్నారంటే బ్రహ్మాండంగా. అది కూడా ఆనందకారిగా ఉంది. విన్నాను చాలా సంతోషం. బ్రహ్మక్షేత్రంలో రామాయణాన్ని చదివే అవకాశం అదొక జీవితాలు చెప్తారు. రెండవది తిరువాయుమడి. నారాయణ అవసరాలు సేవాకాలం ముఖ్యంగా తిరువాయుమడి. తిరువాయుమడి మనకి రామాయణం ఎంత ఇంపార్టెంట్, తిరువాయుమడి అంత ఇంపార్టెంట్. రామాయణానికి ఎలాగైతే దీర్ఘ శరణాగతి అనే వ్యవహారంలో తిరువాయుమడికి కూడా దీర్ఘ శరణాగతి చెప్పారు. అంచేత తిరువాయుమడి మనం తెలిగిస్తారు. మనకి కాదు, పరమాత్మ ఎంత ఇష్టమో తెలుసునండి. రామాయణం వినడం రాముడికి ఇష్టం. అందుకే చెప్తారు. చదువుతుంటే రామగానం చేస్తుంటే ఎక్కడో తల్లితో విన్నారు, వచ్చి చెప్పారు, ఎంత బాగున్నారండి పిల్లలు, ఎంత అద్భుతంగా గానం చేస్తున్నారండి అంటే ఆ వార్త రాముడికి తెలిసింది. ఆయన అశ్వమేధ యాగం చేస్తున్నాడు, కబురు పంపించి రప్పించాడు, వాళ్ళని సభ తీర్చాడు. రామాయణ గానం అవుతోంది, కుశలవుడు గానం చేస్తున్నారు. వాల్మీకి 2 స్టైల్స్ నేర్పాడు వాళ్ళకి. ఒకటి మార్గ పద్ధతి, ఒకటి దేశీ పద్ధతి. అంటే క్లాసికల్ స్టైల్ ఒకటి, ఫోక్ లోలో ఆ పద్ధతి ఒకటి. పల్లె ప్రాంతాలకు వెళ్ళి జనపద పద్ధతిలో గానం చేస్తున్నారట. నగరాల్లో పెడితే మార్గ పద్ధతిలో గానం చేస్తున్నారట. వాల్మీకి రామాయణంలో వస్తుంది మాట. రామచంద్ర ప్రభువు పిలిచి రామాయణం గానం చేయమన్నాడు. చేస్తున్న సింహాసనంపై కూర్చున్న రామచంద్రుడు దిరిపై కిందకు వచ్చేసాడు. వాడి మహానుభావం చరితం నిశమ్య. మాకండలో మొట్టమొదటి 5 సర్గలలో వస్తుంది చెప్పిన కథంతా. రాముడి ఇష్టం రామాయణం అంటే మర్చిపోయాడు. నేను రాముడిని కానీ, నేను దీక్షలో ఉన్నానని కానీ, నేను సింహాసనంపై కూర్చుని ఉన్నానని కానీ, సమాస్తారులంతా ఉన్నారు ఇక్కడ ఈ మండపం అని కానీ ఏం లేదు ఆయన గుర్తు. మర్చిపోయాడు. ఆ గానం వినిపిస్తుంటే చెవులకి వినిపోయి వచ్చేసాడు. ఆ పిల్లలు దొరికిపోతున్నాడు. రామాయణం వింటే మన ఊళ్ళో అలాగా మర్చిపోయేట సవాలు రాజు. సరే అలా ఉంటారు. ఇంకో మాట, ఎక్కడ రామగానం రామకథ పఠనం జరుగుతున్నా అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇక్కడ ప్రత్యక్షంగా ఆంజనేయుడు ఉన్నాడు. ఈ క్షేత్ర పాలకుడు ఇక్కడ ఆంజనేయ స్వామి. తర్వాత చెప్తారు దాని గురించి. అంచేత ఆయన చెప్పిస్తాడు, దండిస్తాడు. ఒకవేళ తప్పేమన్నా జరిగితే ఏమనుకోకండి, నేను ఇవాళ ఎవరినో దృష్టిలో పెట్టుకుని చెప్తున్నానని నా మీద కట్టండి. ఇవాళ అందరూ బాగానే చదువుతున్నారు. నేను ఎవరిని చూపించడానికి నేను అనట్లేదు. ఒక్కవేళ ఎవరైనా సరే రామాయణాన్ని శ్రద్ధగా చదవకపోయినట్టయితే హనుమంతుడు వచ్చి వీపు చీరేస్తాడు. ఇక్కడే ఉన్నాడు ఆంజనేయుడు. కాబట్టి దాని జాగ్రత్త. ఈ మాట కూడా నాది కాదు. ఏదో తెలుగులో మాట్లాడుతున్నావు, అన్నీ చెప్పేసి చెప్పేస్తున్నావు, అది కాదు నాది కాదు అంటున్నావు. ఈ మాట కూడా మీ రామాయణ గ్రంథంలో చూసుకోండి. కావాలంటే ఎక్కడో చూపిస్తాను నేను రావాలంటే. అంటే నేనేం మాట్లాడతాను లేదు, ఉన్న విషయాలు చెప్తున్నాను. ఒళ్ళు తెలుగు పెట్టుకుని రామాయణం చదవాలి, అలాగే మనం చదువుతున్నాము. మరి తిరువాయుమడి ఎలా చదవాలంటే మేమంతా బాగా చదువుతున్నాం కదండి. దానికి కూడా నేను ఒక ఉదాహరణ ఈడు వ్యాఖ్యానం నుంచి పెట్టిస్తాను.
దూరం వెళ్ళాల్సి వచ్చింది పడిపోయినా తిరుమలాన్ని ఇంకొక ఆయన అప్పగించి వెళ్ళారు. ఆయన ఏం చేశాడండి, తిరుమలాన్ని చేసేసి చిక్కామని ఉంటుంది అంటే పార్సలాంటి అనమాట మాట్లాడుకోవాలి. ఆ చిక్కాలో ఈ కార్యక్రమం పెట్టాడు. ఆయన ఒక అలవాటు పశ్చిమ కంటారు కదా, ఒక పండుగ వచ్చి రౌండ్లో ఉంటుంది కదా మాత, అది నది అలవాటు ఉంది. ఆయన ఏం చేశాడు, ఈ చిత్తాలను తీసి పక్కనకు చెప్పు వేసుకున్నాడు. ఆ సాలిగ్రామం నోట్లో ఉంది, చూడకుండా పడపడటం లేదు. బాగానే ఉంది చూసి వస్తుంది, కానీ పడడానికి వీలు అవ్వట్లేదు. చూస్తే ఉమ్మి చేతిలో పట్టుకు చూస్తే ఆ సాలిగ్రామం ఏమి చేయాలి, అవగాహన అడిగేసి లోపల పెట్టాడు, ఎవరు చెప్పకుండా. మనం అనుకుంటాం మనం ఎవరు గమనించట్లేదని. చాలా మంది ఉంటారు మనం గమనించేవాళ్ళు. కోవిడ్ అయితే క్లోజ్ సర్క్యూట్ ఏమంటాయి కదండి కనెక్షన్స్, రికార్డ్ అయిపోతుంది కుకేజ్. అలాంటి మొత్తానికి నీకు ఉపయోగపోయింది. ఎవరికి, అసలు ఓనర్కి. ఏ తిరువారం కార్యక్రమాలు ఆసామి ఉన్నాడే ఆయనకి తెలిసిపోయింది. తెలిసిపోయి చాలా మాట తెచ్చాడు. బుద్ధి లేదా, 3 మాటలు తిరువారాధన సమర్పిస్తున్నా అంటే మోసలో పెట్టుకుని అని ఏదో పంచామృత అభిషేకం అన్నాడు, ఏదన్నా పెట్టుకున్నాడు. తిరువారాధన ఇంట్లో ఏం చేసుకుని నేను తిరువారాధన సమర్పిద్దామనుకుంటే తిరుమల విక్రమం అంతా ఉన్నాడ. ఆరాధన తీసుకోవడం లేదు, మనకు తెలియదు. మనం ఆరాధన రొటీన్గా చేసుకెళ్ళిపోతాం. ఎప్పుడైనా చెయ్యండి వద్దని అంటారా, మనకి తిరుమల అంటారంటే అలాగా. శ్రీరంగంలో ప్రధాన ప్రభువు రామానుజుల వారికి ఒక మాట విక్రమం పెట్టి తగ్గించారు. ఏమంటే రాగున్నాడంటే కడుపుగా ఉందండి, కడుపు నొప్పి వచ్చేస్తుంది. అయ్యో ఏంటి మీకు కడుపు నొప్పి ఏంటి చెప్పండి, ఏంటి ఎందువలన? ఈ అర్చకుడు ఏం చేస్తున్నాడంటే అసలు నెయ్యి ఇంటికి పట్టుకెళ్ళట్లేదంటే మొత్తం అంతా పొంగల్లోనే వేసేస్తున్నాడు. దాంతో ఏమైపోయింది, రోజు పొంగలి నెయ్యి పొంగలి నెయ్యి పొంగలి నెయ్యి, కడుపంతా బరువెక్కిపోయింది. వస్తే అప్పటి నుంచే వచ్చిందేమో, మనకి ఇబ్బంది కాకుండా మనం పట్టుకెళ్ళిపోదాము. అప్పుడు ధన్వంతరి క్షేత్రాన్ని అక్కడ ధన్వంతరి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. మీరు శ్రీరంగం పెడితే తెలియదు ధన్వంతరి ఆలయం, అది రామానుజుల ఆలయం. ఈ మాటని ఎందుకు మనం చేశానంటే పెరుమానుడు భక్తులతో మాట్లాడతారు. ఆయన కష్టంతో మన కష్టంతో దేవుడు చెప్తాము, దేవుడు కష్టంతో భక్తులు చెప్తారు. ఆ వినే ఓపిక మనకు ఉండాలి, వినే శ్రద్ధ మనకు ఉండాలి, వినే అంతరంగా మనకు ఉండాలి. మొత్తానికి ఈ సాలగ్రామంలో ఉన్న శ్రీమూర్తి చెప్తాడు, ఏమిరా ఏమి తిరువారాధన చేస్తున్నావురా, ఇది బాగులేదు అన్నాడు. అదేంటి స్వామి, ఎప్పుడు నుంచి చేస్తున్నాను నేను, పంచామృతాభిషేకం చేశాను, అలా పేరు పొరపాటు అయిపోయింది. కాదు కాదు, అదే బాగుంది నాకు. ఏది బాగుంది, సొంగ నానాజనం ఉమ్మి లోపలిది కదా అని నేను ఆశ్చర్యపోయాడు. అదేంటి స్వామి, ఆవు పాలతో అభిషేకం చేశాను, ఆవు పాల పెరుగుతో అభిషేకం చేశాను, ఆవు పాల నుంచి తీసిన వెన్నని కరిగించి నెయ్యిగా చేసి ఆ నెయ్యితో అభిషేకం చేశాను, అద్భుతమైన తేనె తెచ్చాను, గంగానది జలాన్ని తెచ్చాను, ఇంత అద్భుతమైనటువంటి వస్తువులు తెచ్చి పవిత్రమైన ద్రవ్యాలతో పంచ సూక్తాలతో అభిషేకం చేస్తే ఆ ఉమ్ములకు నచ్చిందంట పెట్టి బాగలేదు, నాకు నచ్చలేదు. కూడా నువ్వు తెచ్చినవన్నీ ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు, వాటిలో గొప్పతనం ఏముందిరా? అలా ఆయన ఉన్నారే, పండుడిపోయి కొట్టినారు, దాంతో ఆరోగ్యం ఎక్కువ వస్తుంది. ఆ నోట్లో ఊరుకుంటే నేను ఏమి నాయుడు అవుతుందో తెలుసునా, కొంచెం వెచ్చగా, కొంచెం చల్లగా, కొంచెం జారుగా, కొంచెం గరుగ్గా,
ఎన్ని సుఖాలు స్పర్శ సుఖాలు పొందాలని నేను చేస్తున్నా. ఈ ఆనందానికి కారణం ఏంటంటావు? ఆయన తిరువాయుడు చదువుతాడు అన్నారు. తిరువాయుమణి చదివేవాడి ఉమ్మిలో నానటానికి కూడా పరమాత్మ ఎంత సౌలభ్యం అంటే ఎంత సౌలభ్యం. అంచేత ఈ దోషం చూస్తే నాకు అందరూ ఆడమ్మగా నాకు కనిపించారండి. ప్రతి వ్యక్తి తిరువాయుమణి సేవిస్తున్న ప్రతి వ్యక్తి నాకు అల్లా అమృతలాగే కనిపిస్తారు. అందుకే మీరు కాంతి కాకపోతే శరత్వంతో నా తమ్ముడు పెట్టినా నేను వచ్చేసుకుంటాను. అలాగే అస్తమానం పిలిచేది ప్రాంతం కూడా ఆగలేకుండా. అంచేత తిరువాయుమణి పొందిపోతున్నాను అలా అవుతాను. మన ప్రముఖ గ్రంథానికి వచ్చేద్దామా. ఇలాగే ఏదో మాట్లాడుకుంటాను అనుకోకండి మీరు. మధ్యలో సాపాటు లేట్ అయ్యాయి కదా. అసలు స్వాములు నట స్వాములు కూడా కొంచెం ఒక గంట రెస్ట్ తీసుకోవాలి కదా. ఈ కాలంలో లేట్ అయిపోయింది వాడు. అందుకోసం రాత్రి పలహారాలు కొంచెం లేటుగా చేస్తారు. వేడివేడిగానే మనం తిందాం అయిపోయిన వెంటనే నాకు కబురు వస్తుంది ఆపేస్తాను. మీరేం లాభా పడతారు లేదు. అంచేత ఇలా వస్తుంది కదా సముద్రం వస్తుంది రెడీ అయిపోయింది కాపీ అని. అంచేత నేను అప్పుడు ఆపుతాను. మీరు మటుకు చాపట్లు కొట్టి అంటే బాగుండి పట్టండి మీకు నచ్చితే. కానీ చాపలు కొట్టి అదే ఆపిమన్నారని మటుకు నేను ఆపను. అది మటుకు స్పష్టంగా చెప్పేస్తున్నాను. మొదలవు కదా ఇంకెందుకు కానీ అన్నట్టు మాలు కట్టండి. నవ్వుతూ ఉన్నట్టు ఎవరైనా ఫోటోలు తీస్తే బాగా పడతాను. శ్రీమాన్ ఎస్పీపీ శ్రీ వెంకటేశ్వరరావు అంటే మా వెంకన్న కొన్ని కథా మర్యాదలు ఉంటాయి. అలా మాట్లాడాలి. శ్రీ వెంకటేశ్వర గారు అంటే తన నాలుగు ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్నారు రా అని. బాయ్ అని వెంకన్న అని వెంకీ అని ఇక్కడ అనలేను కదా నేను. చూసానుగా చెప్పాడు మేమేమేం పనులు చేస్తాము వైద్యాల్లో. శ్మశానంలో కూర్చొని ఒకరు చెప్పుకునేవాడు. ఎవరైనా అలాంటి మాట మాట్లాడుకోవద్దేమో. శ్మశానం రాత్రి 11, 12 గంటలకి నీకేం అవసరం అంటే అవసరం లేదు. వీటిలో శకరమే మాత్రం ఇవాళ అదేది కూడా పడుతుంది. దట్ వాజ్ బరియల్ గ్రౌండ్ మార్క్స్ 1980 దానికి అలా ఉంటుంది. మీరు గారు ఒక రోజు నాకు ఫోన్ చేస్తే నాకు చాలా రాకుండా పంపిస్తున్నాను. నేను సాధారణంగా ఏ ఒక్క యాక్సెప్ట్ చేయను ఎవరి దగ్గర. తను కూడా అదే మాట్లాడుతున్నాను. నేను బిజీగా ఉన్నాను. నువ్వు మరి మాట్లాడుకోవాలి.
ఉందా అందుకో అలాగే మన తరఫున వస్త్రాలు కూడా స్వామివారి చేతకి సమర్పిస్తూ ఉన్నాము. விடவுக்கு கண்டறிந்தா கண்ண பிரானுக்கென் வெண்மதோத்தே காட்டுவிகள் காதல் கடலில் மிக பெரிதால் நீலகுயில் வண்ணத்தின் பெருமான் நிற்கும் முன்னே வந்தங்கை கைக்குமைதான் தபிரான் வந்து மீட்டிருந்தார் மேலே புக்கின் நெஞ்சம் நாடியே பேர்த்து வரைக்கும் கடமாட்டே கொண்டெல்லாரும் கூடினார் கடல் வண்ணனோடு எந்திரக்கும் கொண்டு அரங்கு ஒத்தித்தது முதலா கொண்டு என்றார் உரைக்கில் தோழி நீர்கள் உரைக்கின்றதென்னிறந்து நெஞ்சென்னும் நெஞ்சென்னும் பிறகும் எனக்கு இஞ்சில்லை நான் எனக்கில்லை எந்தோழி வீரகாள் சிகரமணி மாடலில் நெடுவாட நீடோ தென்திருப்பேரையில் வீட்டிருந்தார் பேரும் செய்கையும் பேரவங்கை பையம் அடி நீர் மண்டனை அச்சுதனை பேரும் செய்கையும் பேரவங்கை பையம் அடி நீர் மண்டனை அச்சுதனை அடிச்சடமோகம் சொன்னார் செந்தும் வெல்லுவிட வாடியகா கண்டும் பாடுவிழா ஆடியகா செந்தும் வெல்லுவிட வாடியகா கண்டும் பாடுவிழா ஆறுமலை எதிர்த்தோடு மொழி அறப்புருசுலாய் தேக்குமலி ஏன் மண்ணும் தானத்தவே இன்னும் நான்கில ஏழ்மலை தானத்தவே ஆடுமெழ நிலநீர் விழ பெண்ணும் கோடுமெழ அருமெழ தந்தபோரி மன்னர் ஆண்டு சேரை நடுங்கமலி சங்கரில் வாழ்ந்த சூழ்ந்து உதிரப்புனரா நினைக்கும் ஜனங்கள் என நூறுபிடம் மலபோல் குரலா
கொண்டான் பின்னும் நேர் செறிந்தான் எரிவனதோ வரை இருவரும் காடுத்தான் அதை அடைந்து கொண்டிருந்தை பெற்றால் என் செய்யாமல் இருவருள் இல்லையே அவரையும் மயக்கான் இவை தந்தம்மாயெல்லாம் எதறிந்து முதலிடம் தீவிரை கொடுகன் குடையில் வீட்டுமை வரை வர முதல் எடுக்கும் வரமினை தருள் கண்டாய் तस्य भूयो विशेषेण मैथिली जनकात्मजा देवता विष्णुमारूपे सीता श्रीरिवान् रूपिणी तया सा राजर्षिस्तोभिरामया समेयीन् भानुं तमोन् जनकात्मजाय जनककन्यया अतीवा राम सुवेदिकामया विभुः श्रियान् विष्णुरिव अमरेश्वरा इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये बालकाण्डे दशरथ अधीनाम् अयोध्यागमनं नाम सप्तसप्ततिमः सर्गः। ओम स्वस्ति श्रीमद् रामायणे अयोध्याकाण्डमवधारय तदा हि यत्कार्यमुपैति किञ्चित् उपायनं चोपहुतं महार्हं सपादुकाभ्यां प्रथमं निवेद्य चकार पश्चात् भरतो यथावत् तदा हि यत्कार्यमुपैति किञ्चित् उपायनं चोपहुतं महार्हं सपादुकाभ्यां प्रथमं निवेद्य चकार पश्चात् भरतो यथावत् Yeah.
प्रतिष्ठति इन्द्रिये इन्द्रिये प्रतिष्ठति प्रतिष्ठति इति प्रतिष्ठति शतमानं भवति शतायुः शतायुः पुरुषः शतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति पूर्णे पूरै सुदर्शन सर पूर्णे पूरैः सुधानां सुमहति रसतः सोमबिम्बालवारे बाहाशाखावरुद्धक्षितिर्गगनदिवश्चक्षराजध्रुवस्य ज्योतिश्चद्मा प्रमाणः प्रकटित सुसुमस्पर्धसङ्घैः स्फुलिङ्गैः उष्णन्नासामुखेषु प्रदिशतु भवतां सप्तकर्षं प्रहर्षम् पूर्णे पूरैः सुधानां सुमहति रसतः सोमबिम्बालवारे बाहाशाखावरुद्धक्षितिगगनदिवश्चक्रराजध्रुवस्य ज्योतिश्चद्मा प्रमाणः प्रकटित सुमनः संवृत्तं सलक्ष्मीम् उष्णन्नासामुखेषु प्रतिशतु भवतां सप्तकर्षं प्रहर्षम् పెన్నులుగానే పుట్టినా మాకు వీరిద్దరు కూడా అమ్మలే. రాజాకుని నన్ను ఎత్తుకోవడానికి అంత బాగుండేవాడిని అంటే నేను అప్పుడు. అలాగే మా అనుపినికి మాకు మా అయితే 5-6 సంవత్సరాలు మాత్రమే గ్యాప్. సో మా ఇంట్లో అక్కగా పెరిగింది. సో మేము వరుసకి పిండి అయినా కానీ తనని తోడుకులాగా చూసుకుంటూ ఉంటాం. వీళ్ళ ముగ్గురికి అంటే మా అమ్మతో పాటుగా పిల్లలిద్దరికి అలాగే చిన్నాళ్ళిద్దరికి చెప్పకుండా మా ఇంట్లో ఏ కార్యక్రమం కూడా జరగదు. అది అటువంటి వారిని గౌరవించుకోవడం మా యొక్క జన్మ చరిత్రార్థమైనట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కంప్యూటర్ వాడు కూడా తీసుకున్నారు. ఇవాళ తిరిగితే అందరికీ ఆయన దూరం ఇటు ఇటు బాలరాముడు ఆయన సంతోషం. అలాగే రంగనాథ స్వామి దేవస్థానం తరఫున కూడా
ఈ కార్యక్రమం ముఖ్యంగా దివ్య ప్రబంధ నారాయణ దివ్య ప్రబంధాన్ని సేవించాలి క్షేత్రం అనేది అసలు ప్రధానమైనటువంటి కారణం. దాంతో పాటుగా దాంట్లో ఇంకొకళ్ళిద్దరు కూర్చొని చెరువు కలిపారు కదా లేదు ఇంకో పెద్ద చెయ్యి జొంపేశాడు. మేము తింటున్నప్పటికి కూడా నా చెయ్యి దూర్చేశాడు మా సోదరుడు బాబుకి. ఆల్మోస్ట్ 90% క్రెడిట్ సభాముఖంగా అంటే ప్రదర్శన ఇందాక చిత్రాన్ని చెప్పినట్టుగా ఆ పాణిలోనే దొరుకుతాడు. దాన్ని బాగుంది సంతోషం. అది ఇంకోటి ఇది మా మాతామహుడు ఉన్నటువంటి ఆ మాట చెప్పకపోతే మా విన్నారు మా ఊళ్ళో కూడా ఇక్కడ ఉన్నారు. అంటే వేరే రోజు మా ఇంటి మా కాకారిని మన తాతగారిని కూడా మాట తలుచుకోవాలి. న్యాయం శ్రీకాంత్ చెప్పాడు ఇందాక ఆ పాము మాకు కూడా తగ్గింది. నరసింహాయి పనుల కోసం ఇవ్వడానికి నరసింహాయి కూడా తలుచుకోవాలి. పొందాలంటే ఆయన సరే మా పెద్దమాయ మా చిన్నమాయ పెద్దమాయ స్టూడెంట్స్లో మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రొఫెసర్ గారు అరుణాచలరావు ఆయన స్టూడెంట్ రామన్వాణి కూడా ఆయన స్టూడెంట్. సరే అలా ఉంటుంది అలా మా పెద్దమాయ గారి డైరెక్ట్ స్టూడెంట్ ఈయన. అంచేత మా అమ్మ నాన్నగారిని మా మేనమామల్ని వారి శిక్ష సంస్కృతిని వాటిని కూడా తెలుసుకోవాల్సినంత ఆనందంగా ఉంది. నరసింహాయలో మా నరసింహాయ కొడుకు ఈయన. ఇది ఎప్పుడు మా తొందర పట్టలేదు కానీ వచ్చేవాడు. ఆ మామూండే ఈ వెనకాల నుంచి దాకా వచ్చేవాడు. మా వెంకటేశ్వర ఎప్పుడు వచ్చి అక్కడి నుంచి దాకా వచ్చి ఆ పొంగలు తినేసి పెట్టిపోయేవాడు. చాలా బాగుంది. పూర్ణ ప్రసాదాలు బాగున్నాయి. బాగులేవు నేను అనట్లేదు. బట్ ఆ బాగుంది బాగులేదు. ఈ పాము ప్రత్యేకంగా పాము మనకి తెలియదా వచ్చేవాడు చూసి వెళ్ళేవాడు. ఇది ఈ సభాముఖంగా మీరు తెలియజేయడం ఏంటంటే మనకి సాయం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడం. ఈ పెరుమాట కైంకర్యం చేశారు మా మాత. ఈ పెరుమాట సన్నిధిలో ఉంటూనే ఇక్కడ పండితులను తయారు చేస్తారు మా పెద్ద మామయ్య గారు. ఆ పరంపరలో ఈయన కూడా వచ్చాడు. అంటే ఆ పెద్దను కలుసుకోవడం ఈ చిరంజీవిగా అదృష్టుగా ఉండాలి అని దోషంతో మంగళాచరణలో ఆయన అచీవ్మెంట్స్ చెప్తారు. 2007వ సంవత్సరం అనుకుంటా మిథానీలో ఒక యజ్ఞం చేశాను. ఫస్ట్ సెన్సర్లో హోమాలు యాగాలు చేశాను. కానీ కొంచెం పెద్ద కార్యక్రమం. పెద్దదంటే 60 మంది ఋత్విక్కులతో 2007లో సుదర్శన యాగం 3 రోజులు 5 రోజులు 2005లో అంటే ఆయన హైదరాబాద్ బిహానీలో స్వామికి ఆయన సాక్షి. తర్వాత తెలిసింది మాకు ఎవరుతారో అక్కడ మనకి బాగా మనం పరిచి మా నాన్నగారు కూడా తెలిసినాయి. రామాచార్యని రామాచార్య కదా ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ఆ యజమాని స్వామి సుదర్శన యాగం చేసుకోవాలనుకుంటున్నాను నేను. తెలంగాణ ఆంధ్రదేశంలో ఉన్న పండితులందరితో నేను చేయించాను. నేను సాటిస్ఫై కాలేదు. మీరు భారతదేశంలో ఎక్కడి నుంచైనా తీసుకురావండి, ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాను నేను. బట్ తెలంగాణ నుంచి తీసుకురావచ్చు.
వచ్చి ఎక్కడి నుంచైనా తీసుకురావడం ఎంత ఖర్చుకైనా నేను వెనకాడను, మీ బాగా కార్యక్రమం జరగాలి నాకు అని ఈయన దగ్గరికి వచ్చి ఆయన చెప్తే ఈ నాకు ఫోన్ చేశాను, చిన్న ఇలాగ వచ్చారు కార్యక్రమం జరిగించినారు. నేను కొంచెం భయపడ్డాను, అంటే వ్యాక్సినేషన్ సంగతి నాకు తెలియదు, అసలు ఆయనకి తెలియదు, నాకు తెలియదు. కార్యక్రమం ఇంతమంది చేయించాను అన్నట్టు వాడు మన దగ్గరికి వచ్చాడంటే ఏమో తేడా వస్తే ఎలా ఉంటుందో అని కొంచెం భయపడుకొని తర్వాత కూరుకున్నాను. నేను మర్నాడు మళ్ళీ ఫోన్ చేసిన మళ్ళీ వచ్చాడు, ఏం చేద్దాం ఒప్పించుకోరా అన్న, ఒప్పించుకోనన్నా తప్పకుండా చేస్తాను అని అన్నాను. కాబట్టి భయపడేగా ఉంది. తర్వాత మన వాళ్ళందరికీ సింహాచలం నుంచి 48 మందిలో 50 మందిలో తీసుకొచ్చాము. ఎందుకంటే తెలంగాణ నుంచి ఎవరు తీసుకురావాలి, సింహాచలం ఆంధ్ర ప్రాంతంలో అక్కడ ఉండేవాళ్ళు, మన వాళ్ళే మాత్రమే కేవలం విజాతంలో వాళ్ళని తీసుకొచ్చి సుమారుగా 50 మందిని తీసుకొచ్చాం. అక్కడ తనతోటి బాగా పరిచయం ఉన్న వాళ్ళని అక్కడ వాళ్ళు కూడా మనవాళ్ళు ఇష్టవాళ్ళు వాళ్ళకి 40 మంది ఉండి 5 రోజుల కార్యక్రమం. అక్కడ ఏంటంటే మాకు ముందు ఫీడ్బ్యాక్, మలేషియా ఇంకెక్కడో ఇతర దేశాలకి సీసీ కెమెరాలు పెట్టారు, అంచేత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పారాయణ చేయాలి, కాదు మఠం కదల్చడానికి వీలు లేదు, పుస్తకం వేయడంగా నిద్రపోవడానికి వీలు లేదు. తీసుకున్నందుకు కూర్చోబెట్టి మీటింగ్ పెట్టాను. ఒకవేళ మర్నాడు జాగ్రత్త ఉంటే తొలినాడు రాత్రి ఇలా ఉంది పరిస్థితి, ఇక్కడ వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో అనిపించారు అంటే మన మాట తగ్గించుకోవాలి అని వాళ్ళందరూ మీటింగ్ పెట్టి చెప్పి కార్యక్రమం ప్రారంభించాము. భగవంతుడి మీద ప్రారంభం చేసి ప్రారంభించాము. సుదర్శన హవనం అయింది, మేమిద్దరం బయటకు వచ్చాము. ఆ యజమానండి ఒక దండ పట్టుకొని పరిగెట్టి వచ్చి నా మెడ ఆయన మెడ తప్పని నేను పరిగెట్టి పెద్ద పెద్ద ముందరాటాలు కిరీటాలు పెట్టుకున్న వాళ్ళచే చేయించానండి నేను. ఈ శోభ కానీ ఈ కార్యక్రమం ఇలా జరుగుతుందని నాకు తెలియదు, నేను చూడలేదు, వెళ్ళలేదు అన్నాడు. ఆ వార్త తెలిసింది. నా కార్యక్రమం అయిపోయింది 5 రోజుల్లో చక్కగా అందరికీ మన సంభావించాడు. చాలా అద్భుతంగా చేశాడు, చాలా అద్భుతం. మన వాళ్ళందరూ చక్కగా చేశారు పారాయణ. బహుశా అది ఒక్కసారి అలా చేశారేమో నాకు మీటింగ్లో చెప్తాం. అంటే అదొకటండి, మాకంటే 200 కోట్లు 300 కోట్లు పెట్టి ఆయన సాయిబాబా దేవాలయంతో పాటు క్యాన్సర్ హాస్పిటల్ కూడా కడుతున్నాడు. వాళ్ళ అమ్మ క్యాన్సర్తో చచ్చిపోయిందని ఆ క్యాన్సర్ హాస్పిటల్ కోసం ఏదో ప్రాక్టీస్ కదా ఇలాంటి గ్రాఫిక్ ఏదో చేస్తుంది. మొత్తానికి భగవద్గీతనే మనం చేసిన వాడికి మనకు సంబంధం లేదు, ఏదో ఇచ్చాడు కూర్చున్నాం అంతే. అదొక అద్భుతమైన కార్యక్రమం అండి. మొట్టమొదటి కార్యక్రమం 60 మంది ఋత్వికులతో 5 రోజుల సుదర్శన యాగం ఆయన బ్రహ్మత్వంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత అండి మీరు తెలంగాణ భవన్ వెనక జగన్నాథ స్వామి ఆలయం మీరు ఎప్పుడైనా చూసారో లేదు, ఆ ఆలయ ప్రతిష్ఠ చేసింది నేను. వాళ్ళు కూడా ఎవరు వచ్చారు మొత్తానికి మహంతి అని ఐపీఎస్ ఐపీఎస్ ఒక ఆయన ఐఏఎస్ ఆయన ఒక ఆయన మా అన్నయ్య గారి ఎస్ఎఫ్సీకి సేవలు కూడా చేశారు. వాళ్ళు వాళ్ళ ద్వారా వచ్చారు. సరే మనవాడిని మళ్ళీ మంచిగా 30 మంది 40 మందిలో మన స్వాములందరినీ తీసుకొచ్చాము. అదొక అచీవ్మెంట్ అండి. 5 రోజులు అంటే ఆయన హైదరాబాద్ బిహారీలో మామూలు ఆయన తర్వాత తెలిసింది మాకు ఎవరి ద్వారానో అక్కడ మనకి బాగా మనం కలిసి మా నాన్నగారు తెలిసినాయి రామాచార్య కదమ్మా మన దగ్గరికి వచ్చినాయి. ఆయన దగ్గరికి వచ్చాడు ఆయన యజమాని, స్వామి గారు సుదర్శన యాగం చేసుకోవాలనుకుంటున్నాను నేను. తెలంగాణ ఆంధ్రదేశంలో ఉన్న పండితులందరితో నేను చేయించాను. నేను సాటిస్ఫై కాలేదు.
మీరు భారతదేశంలో ఎక్కడి నుంచైనా తీసుకురావండి, ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాను నేను, బట్ తెలంగాణ నుంచి తీసుకురావద్దు పర్టికులర్గా చెప్పారు. తెలంగాణ నుంచి ఒక స్వామిని మీరు తీసుకురావద్దు, భారతదేశంలో నుంచి ఎక్కడి నుంచైనా తీసుకురావడం, ఎంత ఖర్చుకైనా నేను వెళ్ళాను, మీరు కార్యక్రమం జరగాలి నాకు అని ఈయన దగ్గరికి వచ్చి ఆయన చెప్తే ఈయన నాకు ఫోన్ చేశాను, సినిమా వచ్చే కార్యక్రమం జరిగించారు. నేను కొంచెం భయపడ్డా, అంటే ఫ్యాక్షన్ విషయం సంగతి నాకు తెలియదు, ఆయనకే తెలియదు, నాకు తెలియదు. కార్యక్రమం ఇంతమందితో చేయించాలన్నాడు, వాళ్ళని కానీ మన దగ్గరికి వచ్చాడంటే ఏమో తడ వస్తే ఎలా ఉంటుందో అని కొంచెం భయపడుకొని తర్వాత ఊరుకున్నాను. నేను మరణాడు మళ్ళీ ఫోన్ చేసిన, మళ్ళీ వచ్చాడు, ఏం చేద్దామని. ఒప్పించుకోరా అన్నా, ఒప్పించుకోరా తప్పకుండా చేద్దాము అని అన్నాను. కాబట్టి భయంగా ఉంది. తర్వాత మనవాళ్ళందరికీ సింహాచలం నుంచి 48 మందిలో 50 మందిలో తీసుకొచ్చాము. పెద్దవాళ్ళందరూ ఎవరు తీసుకురావాలి. సింహాచలం ఆంధ్ర ప్రాంతంలో అక్కడ ఉండేవాళ్ళు, నా వాళ్ళకి మాత్రమే కేవలం జాతంలో వాళ్ళని తీసుకొచ్చి సుమారుగా 50 మందిని తీసుకొచ్చాం. అక్కడ తనతోటి బాగా పరిచయం ఉన్న వాళ్ళని అక్కడ వాళ్ళు కూడా వాళ్ళు మొత్తం 40 మంది అండి. 5 రోజుల కార్యక్రమం. అక్కడ ఏంటంటే మాకు ముందు ఫీడ్బ్యాక్, మలేషియా ఇంకెక్కడో ఇతర దేశాలకి సీసీ కెమెరాలు పెట్టారు, అంచేత రోడ్డు దగ్గర పెట్టుకొని పారాయణ చేయాలి, కారు మఠం కలవసడానికి వీలు లేదు, పుస్తకం వేయడంగా నిద్రపోవడానికి వీలు లేదు, పిల్లలందరూ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టేవాడి. మర్నాడు జరగబోతుంటే తొలినాడు రాత్రి ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో అందరూ పిలిచారు, అంటే మనం మాట తగ్గించుకోవాలి అని వాళ్ళందరూ మీటింగ్ కార్యక్రమం ప్రారంభించాము. భగవంతుడి మీద భారం చేసి సుదర్శన ప్రారంభించాము. సుదర్శన హవనమైంది, మేమిద్దరం బయటకు వచ్చాము. ఆ యజమానండి ఒక దండ పట్టుకొని పరిగెట్టి వచ్చి నా మేడం ఆయన డబ్బులు కింద పెట్టాడు. పెద్ద పెద్ద సింహకరాటాలు కిరీటాలు పెట్టుకున్న వాళ్ళకే చేయించానండి నేను. ఈ శోభనాన్ని ఈ కార్యక్రమం ఇలా జరుగుతుందని నాకు తెలియదు, నేను చూడలేదు, వెళ్ళలేదు అన్నాడు. తర్వాత తెలిసింది మా కార్యక్రమం అయిపోయింది. 5 రోజులు చక్కగా అందరికీ మా ఒక్కరికి అంత సంభావం ఇచ్చాడు. చాలా అద్భుతంగా చేశాడు, చాలా అద్భుతంగా వాళ్ళతో చక్కగా చేశాడు పారాయణ. బహుశా అది ఒకసారి అలా చేశాడేమో. మీటింగ్ అది కూడా అంటే అదొకటండి. మాకంటే 200 కోట్లు 300 కోట్లు పెట్టి ఆయన సాయిబాబా దేవాలయంతో పాటు క్యాన్సర్ హాస్పిటల్ కూడా కడుతున్నాడు. వాళ్ళ అమ్మ క్యాన్సర్ చచ్చిపోయిందని ఆ క్యాన్సర్ హాస్పిటల్ కోసం ఏదో భగవద్గీతని మనం చేసిన వాడికి మనకు సంబంధం లేదు, మనం ఏదో ఇచ్చాడు కూర్చున్నాం. అదొక అద్భుతమైన కార్యక్రమం అండి. మొట్టమొదటి కార్యక్రమం 60 మంది రుక్మిణులతో 5 రోజుల సుదర్శన యాగం ఆయన బ్రహ్మత్వంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత అండి మీరు తెలంగాణ భవన్ వెనక జగన్నాథ స్వామి ఆలయం మీరు ఎప్పుడైనా చూసారు? ఆ ఆలయ ప్రతిష్ఠ చేసింది నేను. వాళ్ళు కూడా మరి ఎవరితో వచ్చారో మొత్తానికి మహంతి అని ఐపీఎస్ ఐఏఎస్ 2 మహంతులు 3 మహంతులు ఉన్నారు. ఐపీఎస్ ఒక ఆయన, ఐఏఎస్ 2. ఆయన ఒక ఆయన మా అన్నయ్య ఎస్ఎస్సీకి చైర్మన్ వార్డు ఉంది, వాళ్ళ ద్వారా వచ్చారు. మన వాళ్ళని 30 మంది 40 మందిలో మా స్వామి తీసుకొచ్చారు. అదొక అచీవ్మెంట్ అండి. పెద్దవాళ్ళుగా హైదరాబాద్లో కాదని మన దగ్గరికి వచ్చి మనం అక్కడ నిర్వహించడం మన పెద్ద దేవాలయం, చాలా అద్భుతమైన జగన్నాథ క్షేత్రం, అది ఒక అచీవ్మెంట్ అండి. తర్వాత అష్టలక్ష్మి దేవాలయంలో ఆయన ఒక సంవత్సరం చేశాడు. ఒక బ్రహ్మోత్సవం ఆయన చేతి మీద. 7 రోజులు 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 7 రోజ
ధన్యవాదాలు.
तस्य भूयो विशेषेण मैथिली जनकात्मजा देवता विष्णुमारूपे सीता श्रीरिवान् रूपिणी तया सा राजर्षिस्तोभिरामया समेयीन् भानुं तमोन् जनकात्मजाय जनककन्यया अतीव राम सुवेदिकामया विपुः श्रियान् विष्णोरिव अमरेश्वरः इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये बालकाण्डे दशरथ अधीनाम् अयोध्यागमनं नाम सप्तसप्ततिमः सर्गः। ओम स्वस्ति श्रीमद् रामायणे अयोध्याकाण्डमवधारय। तदा हि यत्कार्यमुपैति किञ्चित् उपायनं चोपहुतं महार्हं सपादुकाभ्यां प्रथमं निवेद्य चकार पश्चात् भरतो यथावत् तदा हि यत्कार्यमुपैति किञ्चित् उपायनं चोपहुतं महार्हं सपादुकाभ्यां प्रथमं निवेद्य चकार पश्चात् भरतो यथावत् संपत्पुत्राय मंगलम